ఈ వీడియో పెద్దవాళ్ళ కోసమే, చిన్నవాళ్ళ కోసం కాదు. థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్న ప్రతి ఒక్క బ్యాచిలర్ కి వచ్చే ఒక మెయిన్ డౌట్, ఇక్కడ బూమ్ బూమ్ లీగలా? అసలు పాపలు ఎక్కడ దొరుకుతారు? ప్రైసులు ఏంటి? అసలు వాళ్ళని ఎలా మనం అప్రోచ్ అవ్వాలి? ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి. అవన్నీ క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కడ స్కామ్ అవ్వకుండా పద్ధతిగా పని ముగించుకునేలాగా మీరు పెట్టే ప్రైస్ కి వర్త్ అయ్యే ఎక్స్పీరియన్స్ ఎక్కడ దొరుకుతుందో ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బ్యాంకాక్, పటాయా ఇవి రెండు ఫేమస్ ప్లేసెస్. ముందుగా పటాయాతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే బ్యాంకాక్ లో రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ పటాయాలో మీకు అన్ని దగ్గరగా దొరుకుతాయి. ప్లస్ చాలా సేఫ్. పట్టాయా అనగానే నైట్ లైఫ్ ఎక్కడ కనిపిస్తుందిరా అంటే, పట్టాయా వాకింగ్ స్ట్రీట్ లో ఫుల్ లైఫ్ ఉంటది. కాకపోతే ఇక్కడ కొంచెం హై క్లాస్ రేట్స్ ఉంటాయి. కానీ రేట్ కి తగ్గట్టే మీకు మ్యాటర్ కూడా ఉంటది. మీరు 10,000 ఖర్చు పెడితే 10,000కి మ్యాటర్ ఉంటది. ₹1,00,000 ఖర్చు పెడితే ₹1,00,000కి మ్యాటర్ ఉంటది. మీరు పెట్టే ప్రైస్ కి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. కానీ అందరూ వెళ్ళలేరు కదా. సో ఎవరైతే బడ్జెట్ లో ఉంటారో వాకింగ్ స్ట్రీట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళండి తప్ప మూమెంట్ కోసం మాత్రం వెళ్ళొద్దు. వాకింగ్ స్ట్రీట్ తర్వాత మనకు కనిపించేది పటాయా బీచ్ రోడ్. ఇక్కడ మీకు ప్రతి 5 మీటర్లకి ఒక అమ్మాయి నిల్చొని ఉంటది. స్పెసిఫిక్ గా చెప్పాలంటే అంత అందమైన అమ్మాయిలు మీకు కనిపించకపోవచ్చు. దానికి గల మెయిన్ రీజన్, ఇక్కడ చాలా మంది లేడీ బాయ్స్ ఉంటారు. ఇక్కడ దొరికే అమ్మాయిలు క్వాలిటీలో అండ్ ప్రైస్ లో కూడా లో, మీకు తక్కువ రేట్లో సినిమా చూపిస్తారు. వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళు గ్యాంగ్స్ గా తిరుగుతారు. మన రూమ్ కి వచ్చి మీరు డబ్బులు ఇవ్వకుండా చికాకు పెట్టినా, వాళ్ళని క్రిటిసైజ్ చేసినా మీ మీద ఎగబడి ఏమైనా చేయొచ్చు. వీళ్ళతో పద్ధతిగా ఉండండి, రెస్పెక్ట్ఫుల్ గా ఉండండి. ఎగతాళి చేయడం లాంటివి చేయొద్దు. రీసెంట్లీ ఒక 50 ఏళ్ళ అతను ఇలాగే డబ్బులు ఇవ్వకపోతే రోడ్డు మీదకి ఈడ్చి దారుణంగా 3 ట్రాన్స్జెండర్ అమ్మాయిలు తన్నారు. సో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి బీచ్ రోడ్ కి దగ్గరలో ఉన్న సాయి 6 ఏరియా. ఇక్కడ మీకు ఎడం వైపు, కుడివైపు ఫుల్ గా అమ్మాయిలతో నిండిపోయి ఉంటుంది. మీకు నచ్చిన అమ్మాయిని ఎంచుకోండి. వీళ్ళు బార్ లో పనిచేస్తున్న అమ్మాయిలు. వీళ్ళతో కావాలంటే మీరు అక్కడ డ్రింక్స్ తీసుకొని తాగొచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఒకవేళ మీరు వాళ్ళ లేడీ డ్రింక్ ఇస్తే అప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఆ అమ్మాయిని మీరు బయటకు తీసుకెళ్దాం అనుకున్నా మీరు బార్ ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని మీరు పట్టుకెళ్ళిపోతే బార్ వాడికి లాస్ అవుతుంది కదా. అది కవర్ చేయడానికి వాడు కొంచెం డబ్బులు అడుగుతాడు. సో సాయి 6 కూడా కంపారిటివ్లీ కొంచెం ప్రైస్ ఎక్కువే పడుతుంది మీకు. కంపేర్ టు బీచ్ రోడ్, సాయి 6 కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. ఇంకొక బెస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఎల్కే మెట్రో. ఇది బీచ్ రోడ్ దగ్గర కాదు, కొంచెం లోపలికి వెళ్ళాలి, సిటీ లోపలికి. ఈ ఏరియా కుమన్ జనాలు రారు, టూరిస్టులు తక్కువ ఉంటారు. చాలా మంచి పబ్స్ ఉంటాయి ఇక్కడ. మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీకు బీచ్ రోడ్ లో గానీ, పటాయా స్ట్రీట్ లో గానీ, సాయి 6 లో గానీ డ్రింక్స్ అవి కొంచెం ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఎల్కే మెట్రో. ఎల్కే మెట్రోలో మీకు చాలా బెటర్ ప్రైసెస్ కి డ్రింక్స్, లేడీ డ్రింక్స్ మంచి ప్రైస్ కి దొరుకుతాయి. మీరు తాగే డ్రింక్స్ కూడా మంచి ప్రైస్ కి దొరుకుతాయి. లో బడ్జెట్ లో ఎక్కువ ఫన్ చేయాలంటే ఎల్కే మెట్రో ఏరియాకి వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ డౌట్. వీళ్ళకి కూడా బార్ ఫైన్స్ ఉంటాయి. బట్ కంపేర్ టు సాయి 6 కొంచెం తక్కువగానే ఉంటాయి. థాయిలాండ్ లో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ తెల్ల వాళ్ళకి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటది. డాలర్స్ లో ఖర్చు పెడతారు కదా, వాళ్ళు పెద్దగా ఆలోచించరు. అదే మనం అయితే ఇండియన్ రూపీస్ లో ఖర్చు పెడతాం కాబట్టి మనకంత ప్రిఫరెన్స్ ఇవ్వడానికి థాయ్ అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపించరు. ఇంకా లీగాలిటీ విషయానికి వస్తే, థాయిలాండ్ లో మిమ్మల్ని ఏ పోలీసుడు పట్టుకోడు అన్లెస్ మీరు ఎదవ వేషాలు వేసి దొరికిపోయేలా చేష్టలు చేసి అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తే తప్ప మిమ్మల్ని పోలీసు టచ్ కూడా చేయడు. మనం రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నంత వరకు వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ గా మనతో డీల్ చేస్తారు. ఇది కాకుండా మంచి మసాజ్ పార్లర్స్ ఉంటాయి. ఏ మసాజ్ పార్లర్ కి వెళ్ళినా మీకు మంచి మసాజ్ దొరుకుతుంది. అది కాకుండా కొన్ని స్కెచీ మసాజ్ పార్లర్స్ ఉంటాయి, అక్కడ కూడా మీకు ఆఫర్ చేస్తూ ఉంటారు అడిషనల్ సర్వీస్. ఇంకా మన దీని సైకాలజీ గురించి ఆలోచిస్తే, మీరు తాగేసి కన్ఫ్యూజ్డ్ గా ఎక్కువ డెస్పిరేషన్ చూపించారనుకోండి, అమ్మాయిలు చాలా రేట్ ఎక్కువ చెప్తారు. ప్లస్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు 7 to 10 PM సాయంత్రం వెళ్ళారనుకోండి, మీకు స్టాండర్డ్ రేట్ నుంచి నో నెగోషియేషన్ అంటారు. వాళ్ళ రేట్ ఫిక్స్ అంటే ఫిక్స్, మనం నెగోషియేట్ చేయడానికి రెడీగా ఉండరు. అదే 11 to 1 అనుకోండి, ఇంకా హై ప్రైసెస్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అబ్బాయిలు డెస్పరేషన్ తో రెడీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో, పీక్ టైంలో అప్రోచ్ అవ్వకండి. ఎప్పుడైతే 2 దాటుద్దో, 2 నుంచి 4 ఆ టైంలో జనాలందరూ ఇంటికి వెళ్ళిపోవడం, పడుకోవడం లాంటివి చేస్తారు కాబట్టి ఎక్కువ ఫ్లో ఉండదు. అలాంటి టైంలో మీకు లో ప్రైసెస్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే అమ్మాయిలు పబ్స్ లో వాటిలో పనిచేస్తారో వాళ్ళు ఇంకా బయటకు వచ్చేస్తారు. తక్కువ ప్రైస్కే మీకు దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు కామ్గా పేషెన్స్గా డీల్ చేస్తారో అప్పుడు మీకు మంచి రేట్కి మ్యాటర్ సెట్ అవుతుంది. వాళ్ళ రేట్ అడిగే వరకు మీరు వెయిట్ చేయండి. ముందే మీరు ఏ రేటు డిస్క్లోజ్ చేయొద్దు. ఎక్కువగా బార్గెన్ కూడా చేయొద్దు. ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రైస్ మీకు నచ్చలేదు అనుకోండి, వాక్ అవే, ఇక్కడ నుంచి ఇంకేటో వెళ్ళిపోవడం,
సరే నేను మళ్ళీ వస్తాను అని ముందుకెళ్ళిపోవడం అలాంటివి చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని పిలిచే ఛాన్స్ ఉంటే మరీ మంచిది. లేదంటే మీరు వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వడం చాలా బెటర్. పటాయా నైట్ లైఫ్ లో ఎలాంటి స్కామ్స్ అవుతాయి అన్న దాని గురించి నేను ఇంకో వీడియో చేశాను. అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ వీడియో కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను.